ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజున మన మోహనవాణి ఛానల్లో మాస శివరాత్రి యొక్క వైభవాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలు అర్పించుకుంటూ ఉన్నాను. మాస శివరాత్రి అంటే ప్రతి నెల వచ్చేటటువంటి శివరాత్రి. ఎప్పుడు వస్తుంది? అమావాస్యకు ముందు రోజు, బహుళపక్షంలో చతుర్దశి తిథి రాత్రి ఉండగా వచ్చేదే మాస శివరాత్రి. అదే మాఘమాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తాం. అసలు శివరాత్రి అంటే శివుడి యొక్క జన్మదినము అని, అంటే శివుడి యొక్క లింగోద్భవం అయినటువంటి రోజు అని. శివుడు లింగ రూపంగా ఆవిర్భవించినటువంటి దినం. శివుడి యొక్క జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి. మహానుభావుడు శంకరుడు, ఆయనకి ప్రతి నెలా మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఆయన యొక్క జన్మతిథి అయినటువంటి బహుళపక్ష చతుర్దశి రోజు. త్రిమూర్తులలో మహాశివుడు లయకారకుడు. లయం చేసుకోవటం అంటే ఏమిటి? పుట్టినటువంటి ప్రాణిని మరణింపజేయటం. అంటే మృత్యువునకు కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు బాగా క్షీణించి బలహీనంగా ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే మనందరికీ మృత్యువు సంప్రాప్తిస్తున్నది అంటే దానికి కారణం రాహుకేతువుల్లో కేతువు. ఆ కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి అంటే బహుళపక్ష చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించిపోయి బలహీనంగా ఉంటాడు. చంద్రమా మనసో జాతః అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవుల మీద ఈ కేతుగ్రహం యొక్క ప్రభావం ఉండటం వల్ల వాళ్ళ ఆహారపు అలవాట్ల మీద ప్రభావం చూపించటం వల్ల జీవులలో జీర్ణశక్తి మందగించిపోతుంది. అంటే తిన్నది అరిగే శక్తి ఉండదు అప్పుడు మనకి. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. అంటే మనం తిన్న ఆహారం జీర్ణం అయిపోయి కొంత భాగం మనస్సుకి వెళ్ళిపోతుంది, మనస్సుగా రూపాంతరం చెందుతుంది. అంటే మనస్సు దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అలాంటిది ఏమవుతుంది? జీర్ణశక్తి మందగించిపోవటం వల్ల ఆ ప్రభావం మనస్సు మీద పడుతుంది. మాస శివరాత్రి రోజు సశాస్త్రీయంగా ఉపవాసం చేసి సాధ్యమైనంత వరకు ఎక్కువగా మంచినీళ్లు తాగుతూ గడపాలి. అంటే జీర్ణశక్తికి రెస్ట్ ఇవ్వాలని, జీర్ణాశయానికి.
ఈయన శక్తి కాదు, జీర్ణాశయానికి. మనకి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడి దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఈ సంఖ్యలలో ప్రదక్షిణం చేసుకోవచ్చు. 108 మ్యాక్సిమం, అంటే పూర్ణ సంఖ్య 189, అష్టోత్తర శతము అని పేరు దానికి. అదేవిధంగా ఆ రోజు ప్రదోష కాలంలో చతుర్దశి తిథి రోజు, బహుళ చతుర్దశి తిథి రోజు, ప్రదోషము అంటే సూర్య అస్తమయానికి పావుగంట ముందు పావుగంట వెనకాల, సుమారుగా ఒక 30 నిమిషాలు. దీన్ని ప్రదోష కాలము అంటాం. ప్రకృష్టమైనటువంటి కాలం. అందులో శివ పూజకి గొప్ప ప్రభావం కలిగినటువంటి సమయం అది. ఆ ప్రదోష సమయంలో శివుడికి మారేడు దళాలతోటి అలాగే గంగాజలంతో అభిషేకము, అర్చనలు చేయించుకోవటం మంచిది. మనల్ని లోపలికి రానీరు. మామూలు శివాలయాల్లో ఒక జ్యోతిర్లింగాల దగ్గరికే మనల్ని అలౌ చేస్తారు. అర్చకుడికి కనుక మనం అన్ని సంభారాలు ఇస్తే ఆయన మన గోత్రనామాలతోటి స్వామికి అభిషేకం చేసి అలంకారం చేసి బిల్వదళాలను అలంకరిస్తాడు. అలా చేయడం మంచిది. ఇవేమి చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు తమ ఇళ్లలో ఈ రోజున ఉపవాసం ఉండి 3 పూటల చన్నీటితో స్నానం చేయాలి. మంచం మీద కాకుండా నేల మీద ఒక దుప్పటి పరుచుకొని పడుకోవాలి. అంటే ఇవన్నీ ఆరోగ్యవంతులు చేయాలి. అనారోగ్యంతో ఉండే వాళ్ళకి ఇవన్నీ నియమాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ సమయంలో గృహంలో అశౌచ దోషం ఉండకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అశౌచం ఎప్పుడు వస్తుంది మనకి? జాతాశౌచం, మృతాశౌచం, ఈ 2 ముఖ్యమైనవి. పుట్టినప్పుడు పురుడు, ఎవరైనా మరణిస్తే సూతకం. ఈ 2 కాకుండా భార్యో లేకపోతే కుమార్తె ఎవరో ఒకరు బహిష్టుగా ఉండడం కూడా అశౌచమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అశౌచ దోషం లేని వాళ్ళు ఆ ఇంట్లో ఈరోజు ఉపవాసం చేసి 3 పూటల చన్నీటితో స్నానం చేయాలి. నేల పడక చేసుకోవాలి. మెడలో ఎవరికి నచ్చినటువంటి రుద్రాక్షను వాళ్ళు ధరించాలి. రుద్రాక్ష మాల కానీ లేదా ఒక రుద్రాక్షను కానీ. ఏకముఖి దొరకటం దుర్లభం కాబట్టి పంచముఖి రుద్రాక్షని ధరించుకోవచ్చు. ఎందుకంటే శివుడు 5 ముఖాలు కలిగిన వాడు. సజ్జోజాతము, వామదేవము, అఘోరము, ఈశానము, ఇంకొకటి 5వది ఉన్నది. సజ్జోజాత, వామదేవ, అఘోర, ఈశాన అని 5, క్షమించాలి 5వది మర్చిపోయినాను. 5 ముఖాలతో ఉంటాడు శంకరుడు. 4 ముఖాలు 4 ప్రక్కల ఉండి 5వ ముఖం ఊర్ధ్వ దిశగా ఉంటుంది. అందుకని 5 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షని మెడలో ధరించవచ్చు. అలాగే దీపాలని పడమర దిక్కున వెలిగించి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. ఇలా చేసిన వాళ్ళకి వాళ్ళు ఈ జన్మల్లో గత జన్మల్లో చేసిన పాపాలన్నీ నశించిపోయి మరణానంతరం కైలాస ప్రాప్తి లభిస్తుంది అని శివపురాణం చెబుతోంది. అలాగే శివుడికి శివాలయంలో పంచామృతాలతో గనక అభిషేకం చేస్తే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె
ఈ 5 పదార్థాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటే ఈతి బాధలు పోతాయి, దారిద్ర్యం దరిదాపులకు కూడా రాదు అని పెద్దలు చెబుతారు. తెలిసి గాని తెలియక గాని భక్తితో గాని గర్వంతో గాని ఈరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము, రాత్రి జాగరణ ఇవన్నీ చేస్తారో వాళ్ళకి శివ సాయుధ్యం తప్పకుండా లభిస్తుందని ముఖ్యంగా శివపురాణం, వాయుపురాణం చెబుతుంది. కొన్ని చోట్ల వాయుపురాణం అన్నా శివపురాణం అన్నా ఒకటేను అనే మాట కూడా ఉంది. అసలు ఈ మాస శివరాత్రి రోజున ఏం చేయాలి? శివుడికి ఈ రోజును ప్రీతిపాత్రమైన రోజుగా చెప్పారు కదా పెద్దలు. అందువల్ల ఈ రోజున శివుడికి అభిషేకాలు చేసుకోవటం, పూజలు చేయటం, కనీసం ఏకబిల్వం శివార్పణం అంటూ ఒక్క బిల్వ పత్రాన్ని అయినా సరే శివుడికి సమర్పించుకోవాలి. దానివల్ల నీ మనస్సులో నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ఉదయం కానీ సాయంకాలం కానీ శివుడికి అభిషేకం చేయించుకోవాలి. ఆ తర్వాత పాయసాన్నాన్ని, అంటే పరవాన్నం అంటాం కదా మనం, దాన్ని స్వామికి నివేదన చేయాలి. ఉపవాసం ఉండదలిచినటువంటి వాళ్ళు ఉదయం నుంచి ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేసుకుంటూ సాయంకాలం ప్రదోష సమయంలో కూడా శివుడికి అర్చన చేసుకోవాలి ఉదయంతో పాటు. అలాగే వాస్తవానికి విష్ణువుకి అలంకారాలంటే ఇష్టం, శివుడికి అభిషేకం అంటే ఇష్టం. ఎందుకని? శంకరుడు అందరి యొక్క రక్షణ కోసం క్షీరసాగర మథనంలో ఉద్భవించినటువంటి కాలకూట విషాన్ని తన కంఠంలో నిలబెట్టుకున్నాడు. అందువల్ల ఆయనకి తాపంగా ఉంటుంది. ఆ తాపం పోవాలి అంటే అభిషేకం చేయాలి. ఇది అందుకని శివుడు అభిషేక ప్రియుడు. కాబట్టి శివుడికి రుద్రంతో కానీ నమక చమకాలతో కానీ అభిషేకం చేసుకోవాలి. అలాగే ప్రదోష పూజలన్నా కూడా శివుడికి చాలా ప్రీతికరమని మనం చెప్పుకున్నాగా. అందువల్ల ప్రదోష కాలంలో కూడా ముందు శివాలయంలో ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత మనం తెచ్చినటువంటి ద్రవ్యాలు కనుక సమర్పిస్తే అభిషేకానికి, ఆ అభిషేకాన్ని నేత్రపర్వంగా చూసుకుంటే చాలు, నువ్వు చేసినట్టే. ఆ అభిషేకం పూర్తయిన తర్వాత బిల్వాష్టోత్తరం చెబుతూ బిల్వదళాలని శివుడికి అర్పించుకోవాలి. వాస్తవానికి త్రిగుణం అనేటువంటి మనకి ఆ శ్లోకాలు ఒక 8 చెబుతాం, కానీ కొన్ని గ్రంథాల్లో 108 శ్లోకాలు ఉన్నాయి. 108 ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దళం. మేము వేటపాలెం శివాలయంలో ఆ 108 కూడా చదువుతాం శివరాత్రి రోజు. ఇవేవి చేయలేకపోయినా కనీసం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి పంచాక్షరి మంత్రం జపించడం కూడా చాలా 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 మంచిది. ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి, దానాలు ఇటువంటివి. ప్రదోష కాలంలో శివుడు తాండవం చేస్తూ ఉంటాడు అని శివపురాణం చెబుతుంది. ఈ సమయంలో పార్వతీదేవి బంగారపు సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవి పాట పాడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు మధ్యలో వాయిస్తూ ఉంటాడు. మొత్తం త్రిమూర్తులందరూ ఒకే చోట ఈ సమయంలో ఉంటారు అని చెప్తారు. శివుడిటూ ఉంటాడు, శివుడితో పాటు బ్రహ్మ విష్ణువులు కూడా అక్కడే ఉంటారు. అంతేకాదు ఇంద్రాది దేవతలు కూడా అక్కడే కొలువై ఉంటారు. కాబట్టి ఈ ప్రదోష కాలంలో శివుడి యొక్క నామాన్ని స్మరించుకున్న, ఆయనకి పూజ అభిషేకాలు చేసుకున్న మహాపుణ్యమని, దానివల్ల మన మనస్సులో ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి అని శివపురాణం చెప్పింది. అందువల్ల ప్రతి మాస శివరాత్రికి ఉండలేకపోయినా కనీసం మహాశివరాత్రి రోజైనా సరే, జన్మకో శివరాత్రి అంటాం కదా, ఆ రోజున ఉపవాసం, జాగరణ,
జాగరణ అనగానే మనం ఒక టికెట్ మీద 3 సినిమాలు ఇట్లాంటి వాటితో కాదు. శివనామ స్మరణ కానీ, లేదా శివుడి యొక్క దివ్య లీలలు చదువుకుంటూ కానీ, శివపురాణం కానీ, లేకపోతే కాశీఖండం కానీ చదువుకుంటూ కానీ, వింటూ ఉంటూ కానీ ఉండాలి. ఇది ఒకవేళ ఏ సందర్భంలోనైనా మాస శివరాత్రి రోజు మనం జరుపుకోలేకపోతే మహాశివరాత్రి రోజున తప్పకుండా చేసుకోవాలి. ఒకవేళ మహాశివరాత్రి రోజు సాధ్యం కాకపోతే చూడండి, ఈ 12 మాస శివరాత్రుల్లో ఏ శివరాత్రికైనా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పనులన్నీ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ నెలలో శ్రావణ మాసంలో మనకు మాస శివరాత్రి వస్తోంది. ఇంకొక 2 రోజుల్లో ఆ మాస శివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలని యథాశక్తి ఆచరించి ఆ శంకరుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి మనమందరం పాత్రలమవుదాం అని ఈ సందర్భంగా మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.